నా పోలీస్ మొగుడు పార్ట్ 11. కీర్తన లంచ్ ప్రిపేర్ చేయడానికి అని లేచి వెళుతూ ఉంటే ఆదిత్య కీర్తన చేయి పట్టుకుని ఆపాడు. కీర్తన వెనక్కు తిరిగి ఏమిటండి, ఏమన్నా కావాలా అని అడిగింది. అండీనా అన్నాడు ఆదిత్య. అదేమిటి అలా అడిగారు, ఎప్పుడూ అలానే పిలుస్తాను కదా అని చెప్పింది కీర్తన. కానీ మొన్న ఆదిత్య అన్నావు, ఇప్పుడు కన్నయ్య అన్నావు, నాకు అలానే నచ్చింది, అలా పిలవచ్చు కదనే అన్నాడు ఆదిత్య. పిలవాలి అని నాకు ఉన్నది, కానీ పిలవను అని చెప్పింది కీర్తన. ఏ అడిగానని షో చేస్తున్నావు కదా అన్నాడు ఆదిత్య. నీ దగ్గర నేను అలా చెయ్యను అని చెప్పింది కీర్తన. మరి ఎందుకు పిలవో చెప్పవచ్చు కదా, సిగ్గా అలా పిలవటానికి అని అడిగాడు ఆదిత్య. ఆహా కాదు, ఇంకా నాకు అలా పిలవటం ఇష్టం. ఎప్పుడో అనుకున్నా నా భర్తను అలా పిలవాలి అని, కానీ మిమ్మల్ని ఎందుకు ఇప్పుడు పిలవటం లేదు అంటే, ఇప్పుడు మీకు నా పైన ప్రేమ లేదు కదా. ఎప్పుడైతే నా మీద మీకు ప్రేమ మొదలవుతుందో అప్పుడు నాకు నచ్చినట్టుగా పిలవటమే కాకుండా నాకు నచ్చింది అలాగే అనిపించింది చేస్తాను మీ దగ్గర అని చెప్పింది కీర్తన. ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరులే అని ఊరికినే అన్నారా? నేను నిన్ను అడిగినందుకు నువ్వు తప్పంతా నా మీదే వదలవు కదా ఇక అన్నాడు ఆదిత్య. కీర్తన చిన్నగా నవ్వి, సరే ఇంతకు ముందు ఎందుకు ఆపారు, ఏమన్నా కావాలా అని అడిగింది. నువ్వు కావాలి అన్నాడు ఆదిత్య. ఏమిటి అని అడిగింది కీర్తన. మరి లేకపోతే ఏమిటి, నీతో సరిగ్గా సమయం గడపక 48 గంటలు దాటింది, అందుకే ఇవాళ హాఫ్ డే పర్మిషన్ తీసుకున్నాను నీతో కలిసి ఉండాలి అని. కానీ నువ్వేమో నన్ను వదిలేసి తిరుగుతున్నావు అని బాధగా అన్నాడు ఆదిత్య. అంటే మీరు ఇప్పుడు డ్యూటీకి వెళతారా అని అంతే బాధగా అడిగింది కీర్తన. అరే నువ్వు అలా బాధపడకు కీర్తన, మళ్ళీ నైట్ వస్తాను కదా, అందుకే నీతో ఇప్పుడు ఉండమని చెప్పింది అన్నాడు ఆదిత్య. అన్నది కీర్తన. కోపం పోయిందానే నా మీద అని అడిగాడు ఆదిత్య. చెప్పాను కదా ఎప్పుడో పోయింది అని అన్నది కీర్తన. ఇప్పుడనే కాదు, ఇకపై కూడా మనం ఎప్పుడు గొడవ పడినా, లేకపోతే ఒకరికి మరి ఒకరిపై కోపం ఉన్నా, ఏడుపులు పెడబొబ్బులు అలాగే ఎడమొహం పెడమొహం పెట్టకుండా ఇలానే క్షణకాలంలో కలిసిపోవాలి. అస్సలు గొడవ జరిగింది అన్న సంగతి వదిలేసే. అంత కోపంగా ఉన్నా కానీ నువ్వు నోరు విప్పి మాట్లాడటం వలన మన మధ్య మనస్పర్ధలు తొలగిపోయి ఈ కొంచెం సమయంలో ఎంత సంతోషంగా ఉన్నామో ఒకరితో మరి ఒకరం. అలాంటి జీవితమే కావాలి కీర్తన నాకు. కానీ గొడవలు ఏడుపులు స్ట్రైక్ చేయటం చూస్తే తల తిప్పటం అలాంటి జీవితం నాకు వద్దు అని చెప్పాడు ఆదిత్య. అలాగే అండి అని ఇంకా ఇలానే చెప్పండి. మీ భార్య మీతో అలాగే అందరితో ఎలా ఉండాలి, అలాగే తన దగ్గర మీకు ఎలా ఉండాలి అని అనిపిస్తున్నది అని అడిగింది కీర్తన. అన్ని ప్రశ్నలకు సమాధానం నువ్వే కీర్తన. నేను ఏమీ చెప్పకపోయినా నువ్వు నేను ఎలా ఉండాలి అని అనుకున్నానో అలానే ఉంటున్నావు. నా దగ్గర తింగరగా ఉండి అల్లరి చేసినా కానీ నాన్నమ్మ దగ్గర అలా ఉండవు. ఇంటి కోడలిగా బాధ్యతగా ఉండటం మాత్రమే కాకుండా ఒక స్నేహితురాలిగా చాలా చనువుగా ఉంటావు. ఇక నా విషయం అంటావా, నీ దగ్గర నేను నాకే తెలియకుండా చిన్నపిల్లవాడిని అయిపోవటం. నాకు నచ్చినట్టు ముఖ్యంగా నాలా ఉంటున్నాను. దీని గురించి నీకు ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాను. నా జీవితంలో నేను ఒక వ్యక్తితో ఇలా చనువుగా ఎలాంటి హద్దులు మొహమాటం లేకుండా ఉన్నాను అంటే అది నీ దగ్గరే. అసలు ఈ ఆదిత్య అంటే ఏమిటి అని నీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అని ఆదిత్య అనగానే కీర్తన చిన్నగా నవ్వింది. కీర్తన, ట్రస్ట్ మీ, నీ పెదవులపై ఈ నవ్వు ఎప్పుడూ ఇలాగే అందంగా ఉండేలా చూసుకుంటాను అని కీర్తన చేతులు పట్టుకుని చెప్పాడు ఆదిత్య. నాకు తెలుసు అన్నట్టుగా తల ఊపి కీర్తన చేతులు పట్టుకున్న ఆదిత్య చేతులపై కిస్ చేసింది కీర్తన. ఏయ్, ఏమైందా నీకు ఇవాళ, నన్ను బాగా రెచ్చగొడుతున్నావు తెలుసా అన్నాడు ఆదిత్య. అయితే నేను రెడీ అని చెప్పింది కీర్తన. నీ తింగరిదానా అని కీర్తన నుదుటిపై చిన్నగా తట్టి, కీర్తన గొడవ పడదామా, నేను మన గొడవల్ని మిస్ అవుతున్నానే అని కీర్తన 2 భుజాల మీద తన 2 చేతులు వేస్తూ చెప్పాడు ఆదిత్య. అవునా, ఎందుకు అంతలా మిస్ అవుతున్నారు, అందులో స్పెషల్ ఏమున్నది అని అడిగింది కీర్తన. ఏమిటి, ఏం స్పెషల్ ఉందా, ఆ గొడవలే కదా ఇన్ని రోజులలో మన మధ్య బంధాన్ని ఒక్క మెట్టు పైకి తీసుకుని వెళ్ళాయి. ఎంతలా అంటే మళ్ళీ మళ్ళీ గొడవ పడాలి అని అనిపించే అంతలా, నిన్ను టీస్ చేయాలి అనిపించేలా ఆ గొడవలే ఎలాంటి అభిప్రాయం లేని మన బంధంలో చనువును పెంచాయి. ఎంతలా అంటే నీ విషయంలో నాకు కలిగే ప్రతి ఎమోషన్స్ నీతో పంచుకోవాలి అనిపించేలా ఆ గొడవలే మన సరదా సంతోషాలకి కారణం. అలాగే భవిష్యత్తులో మర్చిపోలేని జ్ఞాపకాలు.
ఇంత స్పెషల్ పెట్టుకుని ఏమీ లేదు అంటావేమిటే అని క్యూట్గా ఇన్నోసెన్సీతో చెప్పాడు ఆదిత్య. అచ్చచ్చో అని ఆదిత్య బుగ్గల గిల్లి, నాకు తెలుసు కానీ మీ నోటితో వినాలి అని అలా అడిగాను. ఇప్పుడు మీరు చెప్పటం వలన అవి మరింత స్పెషల్ అయ్యాయి నాకు అని చెప్పింది కీర్తన. నీ తింగరదాన, ఎక్కడ దొరికావో నువ్వు నాకు? దేవుడా, ఎలా భరించాలో ఏమో ఈ తింగరదాన్ని అన్నాడు ఆదిత్య. కష్టం అనుకోకుండా ఇష్టంగా భరించాలి, అప్పుడే భరించే కొద్దీ ఇంకా భరించాలి అని అనిపిస్తుంది అని గ్యాప్ ఇచ్చి, కాస్త మీ చేతులు తీస్తారా, బరువుగా ఉన్నాయి, ఆ బరువుకు నేను ఎలా బెండ్ అయ్యానో చూడండి అన్నది కీర్తన. భరించు కీర్తన, ఆ మాత్రం భరించకపోతే ఎలా అంటూ కనుబొమ్మలు ఎగరేశాడు ఆదిత్య. ఆ సమయం వచ్చినప్పుడు భరిస్తాలే, కానీ ఇప్పుడు తీయరా అని చెప్పింది కీర్తన. నాకు నువ్వేం చెప్పావే, నువ్వు మాత్రం పాటించకు, అంతేలే కీర్తన, అలానే చేస్తావు నువ్వు అని ఏడుపు ముఖంతో అంటూ చేతులు తీశాడు ఆదిత్య. కీర్తన అదేమీ పట్టించుకోకుండా కిందకు వెళ్లి వరాలుకి లంచ్ ప్రిపేర్ చేయమని చెప్పి మళ్లీ రూమ్ లోనికి వచ్చేసరికి ఆదిత్య బెడ్ మీద కూర్చొని కనపడ్డాడు. కీర్తన నవ్వుతూ వెళ్లి ఆదిత్య పక్కన కూర్చొని, ఇప్పుడు చెప్పండి అని అడిగింది. ఆదిత్య సైలెంట్ గా ఉన్నాడు. కీర్తనకు అర్థమయ్యింది ఆదిత్య అలిగాడు అని. ఇలా ఉంటేనే నాకు కోపం వస్తుంది, మరి చెప్తున్నా. ఇందాకేదో చెప్పారు, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్నదే కీర్తన. ఏదో అలా ట్రై చేశాను నీ విషయంలో, కానీ రావటం లేదు. నిజానికి అలా కామ్గా ఉండాలి అని అనిపించటం లేదు నీతో మాట్లాడకుండా. అయినా అలిగితే బుద్ధగించాల్సింది పోయి ఆ డిమాండ్ మాటలు ఏమిటే అన్నాడు ఆదిత్య. నాకు బుద్ధగించటం రాదు, అయినా మీరేమీ నా మీద అలకగా లేరు కదా, నిజంగా ఏదో అలా ఉందాము అని ట్రై చేశారు, కానీ మీ వల్ల కాలేదు అన్నది కీర్తన. నీ దగ్గర నా ప్రతి ఎమోషన్ అలాగే నాకు అనిపించింది చెప్పేసరికి లోకువ అయ్యాను కదా. అయినా భర్తలే భార్యలను బుజ్జగించాలి, కానీ మీరు మాత్రం బుజ్జగించరు కదా మమ్మల్ని అన్నాడు ఆదిత్య. మాకు అదో ఆనందం మీ చేత బుజ్జగించుకోవటం అనగానే ఆదిత్య ఒక రకంగా లుక్ ఇచ్చాడు కీర్తన వైపు. హిహిహి అంటూ నవ్వింది కీర్తన. కీర్తన, చాలా ఫీల్ అయ్యావా నేను రాకపోయేసరికి? నిజం చెప్పవే అని అడిగాడు ఆదిత్య. ఉంటది కదండి ఆ మాత్రం, కానీ మీరేమి కావాలి అని చేయలేదు కదా, అది అలా జరిగినది. అయినా చెప్పాను కదండి మీకు, ఈ బర్త్డే మిస్ అయితే ఏమైనది, ఇంకా ఎన్ని బర్త్డేలు లేవు, ముందు ఉన్న రోజులన్నీ మనవే కదా. కానీ దానికంటే ఎక్కువగా మీ విషయంలో బాధ అనిపించింది మిమ్మల్ని మీరు పట్టించుకున్నందుకు. మీకు నా ప్రేమను మాత్రమే కాదు, ఇంకా చాలా సంతోషాలు ఇవ్వాలి, మీరు కోల్పోయిన జీవితం మీరు అనుభవించేలా చేయాలి అని ఎప్పుడో అనుకున్నాను. అందుకనే ఆ రోజు రోడ్డు సైడ్ మంచూరియా తిందాము అని చెప్పాను. నిజం చెప్పండి, ఆ ఫీల్ ఎంత బాగున్నది అని అడిగింది కీర్తన. అవును, ఆ ఫీల్ మాత్రం సూపర్ అసలు. ఇది ఒకటి అనే కాదు, నువ్వు నా జీవితంలోనికి వచ్చాక నేను అనుభవించిన ప్రతిదీ కూడా నాకు నిజమైన సంతోషం. అంటే ఏమిటో పరిచయం చేయటం మాత్రమే కాకుండా మంచి అనుభవాన్ని ఇచ్చాయి. స్కూల్ అండ్ కాలేజీలో ఉన్నప్పుడు అసలు ఎలాంటి ట్రిప్స్ కు వెళ్లేవాడిని కాదు, ఎందుకంటే నేను వెళితే నాన్నమ్మ ఒక్కతే ఉంటుంది అని. అయినా నాకు నాన్నమ్మ కంటే ఏది ఎక్కువ కాదు. డ్యూటీ మీద వెళ్లిన రోజులు ఉన్నాయి, కానీ ఇలా ఫ్యామిలీతో వెళ్లి ఎంజాయ్ చేసిన రోజులు నా జీవితంలో అస్సలు లేవు. అలా నేను ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన రోజులు ఉన్నాయి అంటే అది మనం స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడే. మన అనుకున్న వ్యక్తితో వెళితే అంత హ్యాపీగా ఉంటుంది అని నాకు ఆ రోజే అర్థమయ్యింది. ఎంతలా ఎంజాయ్ చేశానో డ్యూటీ పక్కన పెట్టి, మనసులో అలాగే మెదడులో ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఉన్న కొన్ని రోజులు అయినా చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకు ఉన్న కొద్ది సమయంలో నీతో గొడవ పడుతూ ఉంటాను కదా, ఆ కొంత సమయమే నా మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏమిటి అంటే, మన కుటుంబంతో రోజులు గంటలు కాకపోయినా కనీసం నిమిషాలైన వాళ్ళతో గడిపినా కానీ మనకు సంతోషంగా ప్రశాంతంగా ఉండటమే కాకుండా ఉత్సాహంగా ఉంటాము అని. మొన్న మీ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పాను కదా, గుర్తు ఉన్నదా? నేను అలా ఫెస్టివల్ కు మా ఇల్లు కాకుండా అలా ఒకరి దగ్గరకు వెళ్ళటం అదే మొదటిసారి అయినా ఉన్నది 24 గంటలే అయినా ఆ 24 గంటల్లో కంప్లీట్ ఫ్యామిలీతో ఉంటే వచ్చే అనుభూతి ఫీల్ అయ్యాను. అలాగే పండుగ వాతావరణాన్ని మరియు సంతోషాన్ని మళ్ళీ అలా సాయంకాలం వేళ ఊరు చూడటానికి వెళ్ళటం అబ్బబ్బా సూపర్. అందుకే అంటారా, ఎంత బిజీగా ఉన్నా కానీ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అని, అలాగే ఫెస్టివల్స్ కి సొంత ఊరుకు వెళ్ళాలి అని అన్నాడు ఆదిత్య.
ఆదిత్య చెప్తూ ఉంటే తన కళ్ళల్లో తాను పొందిన సంతోషం అలాగే అనుభవం కనిపిస్తూ ఉంటే అర్థమయ్యింది ఆదిత్యకు అవన్నీ ఎంత సంతోషాన్ని ఇచ్చాయో అని. ఆదిత్యని ఎప్పుడూ అంత సంతోషంగా చూసిందే లేదు కీర్తన. ఇప్పుడు ఆదిత్యను అలా చూసేసరికి తనకు కూడా సంతోషంగా ఉన్నది. ఏమండి, నాది ఓ చిన్న కోరిక తీరుస్తారా అని క్యూట్ అండ్ ఇన్నోసెంట్ గా అడిగింది. అబ్బా, నువ్వు మరీ అలా అడగకే. నువ్వు అడిగింది నాకు కుదరకపోతే నాకు ఫీల్ ఉండిపోతుంది లోపల. అయినా నా వంతు ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే నీ అంతటా నువ్వు నన్ను అడిగిన మొదటి విష్ కాబట్టి అని చెప్పాడు ఆదిత్య. నా కోసం ఒక్కరోజు ఎప్పుడైనా మీ డ్యూటీకి లీవ్ పెడతారా అని తటపటాయిస్తూ అడిగింది. ఎక్కడ ఆదిత్య డ్యూటీ మీద మమకారంతో నో అంటాడు అని. ఇప్పుడు అంటే కుదరదే, కాస్త సమయం పడుతుంది నువ్వు అడిగింది చేయటానికి. నిజానికి కొత్త కేసు ఒకటి వచ్చింది, అందుకే నేను ఈ 2 రోజులు ఇంటికి రాలేదు. అది సాల్వ్ అయ్యాక నీకోసం లీవ్ పెడతాను, సరేనా? కానీ ముందే చెప్తున్నా, కొన్ని రోజులు ఆగవలసి వస్తుంది అని చెప్పాడు ఆదిత్య. పర్లేదండి, తర్వాత అని నమ్మకం ఇచ్చారు కదా, అది చాలు అన్నది కీర్తన. సరే, భోజనాలకు అన్ని సిద్ధం చెయ్యి, నాకు టైం అవుతుంది, వెళ్ళాలి. ముందు నా పనులు చేసి వెళ్ళు అన్నాడు ఆదిత్య. అలాగే అని చెప్పి ఆదిత్యకు టవల్ ఇచ్చింది. ఆదిత్య వాష్రూంలోనికి వెళ్ళాక అతనికి డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి ఛార్జింగ్ పెడదాము అని ఆదిత్య మొబైల్ చేతిలోనికి తీసుకున్నది. వెంటనే కీర్తనకు ఒక ఆలోచన వచ్చింది. తన నంబర్ ఆదిత్య ఏం సేవ్ చేసుకుని ఉంటాడు అని. ముందు ఆదిత్య మొబైల్ సైలెంట్ లో పెట్టి తన మొబైల్ నుండి ఆదిత్యకు కాల్ చేసింది. స్క్రీన్ పైన కీర్తన అని చూసి కీర్తన పెదవులపై చిన్న నవ్వు. వెంటనే ఆదిత్య మొబైల్లో మిస్డ్ కాల్స్ లో తన కాల్ డిలీట్ చేసి ఆదిత్య మొబైల్ నార్మల్ మోడ్ లోనికి మార్చి ఛార్జింగ్ పెట్టి అన్నపూర్ణ గారి రూమ్ కు వెళ్ళింది భోజనం చేయటానికి పిలవటానికి. తర్వాత ఆదిత్య చెప్పినట్టుగా అన్ని డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేసే పనిలో పడింది కీర్తన. ఫ్రెష్ అయి వచ్చిన ఆదిత్య డ్రెస్అప్ అయ్యి హెయిర్ కామ్ చేసుకుంటూ ఉండగా డ్రెస్సింగ్ టేబుల్ పై కీర్తన మొబైల్ కనిపించింది. కీర్తన మొబైల్ చూడగానే ఆదిత్యకు కూడా కీర్తనకు వచ్చిన ఆలోచన రావటంతో కీర్తన మొబైల్ ఆన్ చేశాడు. వాల్ పేపర్ గా వాళ్ళ పెళ్లి ఫోటో చూడగానే ఆటోమేటిక్ గా ఆదిత్య పెదవులపై చిరునవ్వు తలుకుమన్నది. వెంటనే కీర్తన మొబైల్ సైలెంట్ లో పెట్టి తన మొబైల్ నుండి కీర్తనకు కాల్ చేశాడు. స్క్రీన్ పైన మై లైఫ్ అని చూడగానే ఆదిత్య పెదవులు ఆనందంతో విచ్చుకోవటం మాత్రమే కాకుండా అతని కళ్ళల్లో ఆనంద భాష్పాలు. మళ్ళీ కీర్తన వస్తుందేమో అని ఒకసారి తనవి తీరా కీర్తన మొబైల్ వైపు చూసి తన మొబైల్లో కాల్ డేటా డిలీట్ చేసి సైలెంట్ లో నుండి తీసి ఎక్కడ ఉన్న మొబైల్ అక్కడ పెట్టాడు. కీర్తన తన నెంబర్ ఏమని సేవ్ చేసుకుందో అదే తన కళ్ళ ముందు ఇంకా మెదులుతూ ఉండేసరికి ఆదిత్య మనసులో నాకు సంబంధించిన ప్రతి విషయంలో అలాగే ప్రతి పనిలో కీర్తన ప్రేమ కనిపిస్తున్నది. ప్రస్తుతం నువ్వంటే నాకు ప్రేమ లేదు కావచ్చు కీర్తన, కానీ నీ మీద ప్రేమ మొదలైన క్షణం నుండి నా ప్రాణం విడిచే క్షణం వరకు నా ప్రేమ నీకు మాత్రమే సొంతం. నేను ఎప్పుడూ నీవాడినే అని అనుకున్నాడు. ఏమండి, రెడీయా అని కింద నుంచి పిలిచింది కీర్తన. కాదు కాదు అరిచింది. వస్తున్నా అని చెప్పి దీనికి రోజు రోజుకి వేషాలు ఎక్కువ అవుతున్నాయి. నా దగ్గరకు వచ్చి అడగవలసింది పోయి కింద నుండి ఎలా అరుస్తుందో అని మొబైల్ తీసుకుని కిందకు వస్తూ కీర్తన వైపు గుర్రగా చూశాడు. ఏమిటండి అలా చూస్తున్నారు అని అడిగింది కీర్తన. ఏమిటా ఆ అరుపులు, కొంచెం మనిషిలా మాట్లాడటం నేర్చుకో, ఊరికే సౌండ్ పొల్యూషన్ చేయకు అని అన్నపూర్ణ గారి వైపు చూసి నానమ్మ దానికి కాస్త నీ భయం అయినా పెట్టు అన్నాడు. కీర్తన మాత్రం కామ్గా వాళ్ళిద్దరికీ వడ్డించి తాను కూడా వడ్డించుకుని ఆదిత్య పక్కన కూర్చొని తింటూ ఉన్నది. ఆదిత్య మనసులో ఇదేమిటి ఇంత కామ్గా ఉన్నది, నేను అన్ని మాటలు మాట్లాడినా కూడా అని తింటూ కీర్తన వైపు చూస్తూ అనుకున్నాడు. రాత్రి ఆదిత్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నది కీర్తన. ఆమె నిరీక్షణ ఫలించినట్టుగా ఆదిత్య వచ్చాడు. ఆదిత్యకు ఎదురుగా వెళ్ళింది. నవ్వుతూ వస్తూ ఉన్న కీర్తనాన్ని చూసి ఏ మెంటల్, నా కోసం వెయిట్ చేయకు అని చెప్పాను కదా అని ఆమె మోచేతి మీద లాఠీతో చిన్నగా తడుతూ అన్నాడు. ఆదిత్య కొట్టిన దెబ్బకు అబ్బా అని మోచేతి దగ్గర రుద్దుతూ అన్నది కీర్తన. కీర్తన అలా అనేసరికి ఆదిత్య కంగారుగా గట్టిగా తగిలిందా అని కీర్తన చేతిని తన చేతిలోనికి తీసుకుని సారీ కీర్తన, అంతలా తగులుతుంది అని అనుకోలేదు అని చెయ్యి పైన ఊదుతూ కీర్తన వైపు చూశాడు. కీర్తన నవ్వుతూ కనిపించేసరికి
ఆదిత్యకు కోపం వచ్చి కీర్తనని ఫోర్స్గా నెట్టి లోనికి వెళ్ళాడు. కీర్తన మనసులో అయ్యో ఈయనకు కోపం వచ్చినట్టు ఉన్నది అని అనుకుంటూ రూంలోనికి వెళ్ళింది. ఆదిత్య అటువైపునకు తిరిగి ఉన్నాడు. కీర్తన మెల్లిగా ఆదిత్య దగ్గరకు వెళ్ళి సారీ అండి, మీకు అంతలా కోపం వస్తుంది అని అనుకోలేదు అన్నది. ఆదిత్య కోపంగా కీర్తనకు ఒక లుక్ ఇచ్చాడు. ఎందుకలా భయపెడతారు, సారీ చెప్పాను కదా అన్నది కీర్తన. సారీ చెప్తే సరిపోతుందా, చెప్పు సరిపోతుందా అని కీర్తన భుజాలు గట్టిగా పట్టుకుని అడుగుతూ నీకు ఏమైందో అని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, కానీ నువ్వు మాత్రం నీకేమీ సంబంధం లేనట్టు పళ్ళు ఇకిలిస్తూ ఉన్నావు. నా ఎమోషన్స్ నీకు నవ్వులాటగా ఉన్నది కదా, ఇంకోసారి అలా చేయకు కీర్తన, ముఖ్యంగా నీ విషయంలో అని చెప్పాడు ఆదిత్య. సరే అన్నట్టుగా తల ఊపింది కీర్తన. ఆదిత్య టవల్ ఇవ్వు అనగానే ఆదిత్యను అలానే చూస్తూ టవల్ చేతికి ఇచ్చింది. వెళ్తూ ఉన్న ఆదిత్యను చూస్తూ ఈయన నన్ను ప్రేమిస్తున్నారా, కానీ అది తెలుసుకోలేకపోతున్నారా, ఇందాక నేను అలా అరవగానే ఆయన ముఖంలో బాధ కంగారు చూశాను. నిజంగా అది ప్రేమ అయితే బాగుండు, ఇద్దరం చాలా సంతోషంగా ఉండవచ్చు, కానీ అది ప్రేమ అయితే ఆయన గుర్తించాలి కదా. ఇన్ని రోజులు ఎదురు చూసిన దాన్ని ఇంకొన్ని రోజులు ఎదురు చూడలేనా అని అనుకుని ఆదిత్యకు నైట్ డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి ఆదిత్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. ఫ్రెష్ అయి వచ్చిన ఆదిత్య అక్కడ కీర్తనాన్ని చూసి అదేమిటి అలా కూర్చున్నావు, ముసుగు తన్ని పడుకోవాలి కదా, మొగుడు గురించి పట్టించుకోకుండా అన్నాడు. మీకు నా సైడ్ నుంచి ఏదైనా తప్పు ఉంటే చాలు దెప్పి పొడుస్తూనే ఉంటారు కదా అన్నది కీర్తన. అలాంటి అవకాశం ఇచ్చింది నువ్వే కదనే తింగరి అన్నాడు ఆదిత్య. అదే నాకు కూడా ఇప్పుడే అర్థమైంది అని మిర్రర్లో చూస్తూ హెయిర్ కామ్ చేసుకుంటూ ఉన్న ఆదిత్య దగ్గరకు వచ్చి ఆదిత్యను అలానే చూస్తూ ఉన్నది. ఏమిటి అలా చూస్తున్నావు, ఏమైనా చెప్పాలా అని కీర్తన వైపు చూడకుండా అడిగాడు ఆదిత్య. అవును అని చెప్పింది కీర్తన. చెప్పు ఏమిటదో త్వరగా అని కీర్తన వైపు తిరిగాడు ఆదిత్య. కీర్తన తన చెవులు పట్టుకొని సారీ అండి, ఇంకొకసారి ఎప్పుడు అలా చేయను అని ఆదిత్యను హక్ చేసుకున్నది. దీనికేమి తక్కువ లేదు, మళ్ళీ నన్ను ఐస్ చేయటానికి ఎలా చెప్తుందో చూడు అన్నాడు ఆదిత్య. ప్రేమించిన వ్యక్తికి ఇలానే సారీ చెప్పాలి అని చెప్పింది కీర్తన. సారీ హక్ చేసుకుని చెప్పాలి, ఐ లవ్ యూ అని కిస్ చేసి చెప్పాలి, అంతే కదా అని కీర్తన చేసింది గుర్తుకు వచ్చి అన్నాడు. కానీ కీర్తనని తన కౌగిలి నుండి వేరు చేయలేదు. ఎందుకండి అలా అంటారు, నన్ను ప్రేమిస్తే మీరు కూడా అలానే చేస్తారు అని ఆదిత్య చుట్టూ చేతులు బిగిస్తూ అమాయకంగా అన్నది కీర్తన. చేసిన గారాబం చాలు కాని పద, ఆకలి వేస్తుంది అనగానే కీర్తన ఆదిత్యను వదిలి కిందకు నడిచింది. తన వెనకాలే ఆదిత్య కూడా వెళుతూ మనసులో అమ్మో ఈ అమ్మాయిలు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు తప్పు చేస్తే మనం కోప్పడకూడదు అని ఇలా హగ్గు లేకపోతే కిస్ చేసి క్యూట్ గా సారీ చెప్తారు. ఆ క్యూట్నెస్ చూసి మనం ఐస్లా ఈజీగా మెల్ట్ అయిపోతాం, లాభం లేదు. దీనికి కొంచెం మనం అంటే భయం పెట్టాలి. అయినా భయం పెట్టడానికి అది ఏమైనా స్కూల్కు వెళ్లే పాపనా, నేను ఏమైనా టీచర్నా, అలాంటి భయాలు ఏమి పెట్టొద్దు. ఇలానే బాగుంది, కోపం వస్తే తిట్టుకొని మళ్ళీ క్షణాల్లో కలిసిపోవటం. అలా భయం అంటూ కూర్చుంటే అది నా దగ్గర ఫ్రీగా ఉండలేదు. వద్దు వద్దు, కీర్తన నాతో ఇలానే ఉంటే బాగుంటుంది అని అనుకున్నాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కీర్తన ఆదిత్యకు వడ్డిస్తూ ఉంటే నువ్వు తిన్నావా అని అడిగాడు ఆదిత్య. లేదండి, మీతో కలిసి తిందాము అని ఆగాను అని చెప్పింది కీర్తన. నిన్ను ఏవనాలో కూడా అర్థం అవటం లేదే నాకు అని కీర్తన చెయ్యి పట్టుకుని లాగి కుర్చీలో కూర్చోబెట్టి తనకు వడ్డించాడు. కీర్తన మాత్రం ఆదిత్య వైపు అలానే చూస్తూ ఉన్నది. ఒకప్పుడు కోపంలో అతని కేరింగ్ చూసేది, కానీ ఇప్పుడు అతని కేరింగ్ లో ప్రేమ కనిపిస్తూ ఉన్నది. నన్ను చూసింది చాలే కానీ తిను, నేనంటే నీకు బొత్తిగా భయం లేకుండా పోతుంది. నా కోసం వెయిట్ చేయకుండా మంచిగా బజ్జో అంటే వినకుండా తెల్లార్లు కూర్చొని తెగ ఎదురు చూస్తావు. ఇప్పుడేమో కొత్తగా తినకుండా ఉంటున్నావు. ఇలా అయితే చాలా కష్టం కీర్తన అన్నాడు ఆదిత్య. అయితే భయం పెట్టండి మరి అని అడిగింది కీర్తన. నాకైతే ఆ ఉద్దేశం లేదులే, కానీ నాన్నమ్మ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు, టైంకి తింటుందా ఏమిటో, అసలు కొన్ని ఎమోషన్స్కి దూరంగా ఉండాలి అని ఈ జాబ్ చూస్ చేసుకున్నా. కానీ అమ్మ నాన్న తానే అయ్యి నన్ను పెంచిన నాన్నమ్మని దగ్గరుండి చూసుకునే అంత సమయం ఉండదు అని ఆలోచించలేకపోయాను అప్పుడు. కానీ ఇప్పుడు అలా కాదు, నువ్వు నాకంటే బాగా చూసుకుంటున్నావు నాన్నమ్మను. ఈ విషయంలో నాకు నీ మీద చాలా నమ్మకం ఉన్నది అని చెప్పాడు ఆదిత్య.
"హ్మ్, నానమ్మ తినను అని మారం చేసినా కానీ సమయానికి తినిపించే బాధ్యత నాది. ఇకపోతే నాన్నమ్మ ఆరోగ్యం ఇప్పుడు చాలా బాగుంది. మీరు మాత్రం ఆ విషయంలో వర్రీ అవ్వవలసింది ఏమీ లేదు" అని చెప్పింది కీర్తన. "హ్మ్, జాగ్రత్తగా చూసుకోవటం మాత్రమే కాకుండా నువ్వు నాన్నమ్మతో కాస్తో కూస్తో సమయం గడుపుతున్నావు కదా, కానీ నీ వాగుడుతో మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టకు మా నాన్నమ్మను" అన్నాడు ఆదిత్య. "మీకు నాన్నమ్మ అయితే నాకు అమ్మమ్మ. ఆ మాత్రం ఎలా ఉండాలో నాకు తెలుసు" అని చెప్పింది కీర్తన. "హ్మ్, నా దగ్గరే నీ తింగర వేషాలు, అందరి దగ్గర మాత్రం డీసెంట్కి బ్రాండ్ అంబాసిడర్లా ఉంటావు" అన్నాడు ఆదిత్య. కీర్తన నవ్వుతో, "ఏమండి, మీకు ఒక విషయం చెప్పాలి" అన్నది. "హా, చెప్పు" అన్నాడు ఆదిత్య. "చెప్పాలి, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉన్నది. అందుకనే మీకు నా మీద ప్రేమ మొదలయ్యాక చెప్తాను" అని చెప్పింది కీర్తన. "సీరియస్ మ్యాటరా" అని అడిగాడు ఆదిత్య. "ఆహా, కాదు" అని చెప్పింది కీర్తన. "సరేలే, నీ ఇష్టం వచ్చినప్పుడు చెప్పు" అన్నాడు ఆదిత్య. "హ్మ్" అన్నది కీర్తన. ఇద్దరు తినేసి పడుకున్నారు. మరుసటి రోజు ఎక్కడా నీకు వచ్చిన కోపంతో ఇప్పుడిప్పుడే మీ మధ్య మొదలైన చనువు దూరం అవుతుందో అని భయపడ్డాను. కానీ నీ కోపం వెనుక కారణం, ఆ కారణంతో మా వాడిని నిలదీయటం చూసి సంతోషంగా అనిపించింది. మా వాడిని నీలా ఎవ్వరూ అర్థం చేసుకోరు, అలాగే నీలా ఎవరు ప్రేమని పంచరే అన్నారు అన్నపూర్ణ గారు. "అమ్మమ్మ, నేనేమీ గొప్ప పని చేయలేదు మీరు అంతగా పొగట్టానికి. భార్యాభర్తలు అన్నాక ఆ మాత్రం అండర్స్టాండింగ్, కేరింగ్ కూడా ఉండాలి. అదే నేను చేశాను" అని చెప్పింది కీర్తన. "ఆ కేరింగ్కే నాకు సంతోషం వేసింది. నీ కోపం చూసి ఎలా నీకు నచ్చజెప్పాలి అని అనుకున్నాను. ఏం మాట్లాడినా కూడా అది ఆదిత్యకు సపోర్ట్ ఇచ్చినట్టే అవుతుంది కదా, అందుకే నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ నువ్వు అలా ఉంటే నేను చూడలేకపోయాను. అందుకే నీతో మాట్లాడదాము అని నీ దగ్గరకు వచ్చేసరికి మిమ్మల్ని అలా చూసి నా మనసు సంతోషంతో నిండిపోయింది" అన్నారు అన్నపూర్ణ గారు. "కోపం వచ్చింది వాస్తవమే అమ్మమ్మ, కానీ రెప్పపాటు కాలంలో మాయమైంది" అని చెప్పింది కీర్తన. "ఇప్పుడనే కాదే, భవిష్యత్తులోనూ అలానే ఉండాలి. మనస్పర్ధలు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోండి, మీ మధ్య అంతా సెట్ అవుతుంది" అన్నారు అన్నపూర్ణ గారు. "హ్మ్, అలాగే అమ్మమ్మ. నిజానికి ఆయన కూడా అదే చెప్పారు. కానీ అమ్మమ్మ, నేను అస్సలు ఊహించలేదు తెలుసా, ఆయన మనసులో అత్తయ్య మామయ్య విషయంలో అంత బాధ ఉంది అని చెప్పింది కీర్తన. "నేను కూడానే. వాడు నీతో అలా చెప్పేసరికి నాకు బాధ వేసింది. కానీ నువ్వు ఎంతో కొంత వాడి బాధను దూరం చేయటం చూసి నాకు ఆనందంగా ఉన్నది" అన్నారు అన్నపూర్ణ గారు. "మరి ఆయన బాధపడుతూ ఉంటే నేను చూడలేను కదా అమ్మమ్మ" అన్నది కీర్తన. "నా కొడుకు లేదా కోడలు నా మనవడికి పిల్లలుగా పుడితే వాడి బాధ పూర్తిగా దూరం అవుతుంది. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నా కీర్తన" అన్నారు అన్నపూర్ణ గారు. "నేను కూడా అమ్మమ్మ. నాకు ఆయన సంతోషం కోసం ఏమైనా చెయ్యాలి అని అనిపిస్తుంది. కానీ ఆ సంతోషం మా అత్తయ్య మామయ్య అని తెలిసాక ఆయన మనసులో నాకు స్థానం తొందరగా రావాలి అని ప్రార్థిస్తున్నాను" అని చెప్పింది కీర్తన. "తప్పకుండా వస్తుంది" అన్నారు అన్నపూర్ణ గారు. "హ్మ్" అని నవ్వుతూ చెప్పింది కీర్తన. రాత్రి కీర్తనకు ఆదిత్య దగ్గర నుండి కాల్ వచ్చింది. కీర్తన మనసులో ఇవాళ పెద్ద తుఫాన్ వస్తుంది అయితే, ఎందుకంటే నా మొగుడు ఆయనంతటా ఆయన నాకు కాల్ చేస్తున్నాడు అని అనుకుని కాల్ లిఫ్ట్ చేసి హలో అనే అంతలో "ఏం చేస్తున్నావు" అన్నాడు ఆదిత్య. "వంట చేస్తున్నానండి" అని చెప్పింది కీర్తన. "సరే, వంట అయ్యాక బుద్ధిగా తినేసి బజ్జం, నాకు రావటానికి లేట్ అవుతుంది" అని చెప్పాడు ఆదిత్య. "హ్మ్" అన్నది కీర్తన. "హ్మ్ కాదు, నిజంగా పడుకోవాలి. అలా కాకుండా దెయ్యంగా మేల్కొని ఉండకు నా కోసం" అన్నాడు ఆదిత్య. "మిమ్మల్ని చూడకపోతే నాకు నిద్ర పట్టదు. అది కాకుండా మీరు చెప్పినట్టు మీకోసం వెయిట్ చేయకుండా పడుకుంటే మళ్ళీ మిమ్మల్ని మార్నింగ్ చూడాలి అంటే దాదాపు 24 గంటల తర్వాత. వామ్మో, నా వల్ల కాదు" అని చెప్పింది కీర్తన. "నాకు అదంతా తెలియదే. నువ్వు మాత్రం నా కోసం వెయిట్ చేయొద్దు. నేను చూస్తాను నేను చెప్పినట్టు నువ్వు వింటావా లేదా అని. నా మాట అంటే నీకు లెక్క ఉందా లేదా అని. ఇప్పటి వరకు చాలాసార్లు చెప్పాను, అయినా నువ్వు వినలేదు. కానీ ఈసారి నువ్వు నేను చెప్పినట్టు వింటే నీకొక సర్ప్రైజ్ ఉన్నది కీర్తన. ఆ సర్ప్రైజు నువ్వు నా మాట వింటేనే, లేకపోతే లేదు" అన్నాడు ఆదిత్య. "సర్ప్రైజా" అని ఆశ్చర్యం అండ్ సంతోషంతో అడిగింది కీర్తన. "అవును. సరే, మరి బాగా ఆలోచించుకో. బాయ్" అని కీర్తన సమాధానం వినకుండా
కాల్ కట్ చేశాడు ఆదిత్య. కీర్తన మనసులో ఈయన నాకు సర్ప్రైజ్ ఇస్తున్నారా? ఏమై ఉంటుందబ్బా ఆ సర్ప్రైజు అని తెగ చించుతూ ఉన్నది కీర్తన. కాని ఆమెకు సమాధానం దొరకటం లేదు. ఎందుకంటే ఇప్పుడు తన మొగుడు ఆదిత్య తనకు సర్ప్రైజ్ ఇస్తున్నాడు అనే దగ్గరే ఆగిపోయింది. అందుకనే సరిగ్గా గెస్ చేయలేకపోతుంది. ఆదిత్య చెప్పినట్టు చేసిన వంట బుద్ధిగా తినేసింది. కానీ ఆదిత్య చెప్పినట్టు పడుకోవాలా లేకపోతే తన కోసం వెయిట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నది. ఇప్పుడు నేను ఆయన కోసం వెయిట్ చేయాలా వద్దా? ఆయన చెప్పినట్టు వింటే నాకు సర్ప్రైజ్ ఉంటుంది. కానీ ఆయనను మళ్ళీ మార్నింగ్ చూడాలి. అలా కాదు అని మెలకువతో ఉంటే నాకు సర్ప్రైజ్ ఉండదు. మళ్ళీ ఆయన మాట వినలేదు అని అనుకుంటారేమో. అయినా నేను ఇప్పటి వరకు ఆయన మాట అసలు వినిందే లేదు. ఈ విషయంలో నాకు సర్ప్రైజ్ కంటే ఆయనను చూడటమే ఇంపార్టెంట్ అని డిసైడ్ అయ్యి ఆదిత్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. 12 అయినా కూడా ఆదిత్య ఇంకా రాకపోయేసరికి ఇంకా రాలేదేమిటి అంటే నిజంగా ఆయన వచ్చేసరికి ఆలస్యం అవుతుందా? అప్పటి వరకు నేను మెలకువగా ఉంటే నన్ను తిట్టినా తిడతాడు. ఇప్పటి వరకు ఉంటే ఆరోగ్యం ఏమవ్వాలి అని. కాబట్టి ఆయన చెప్పినట్టుగా బుద్ధిగా బజ్జవటం బెటర్ అనుకుని రూమ్లోనికి వెళ్ళింది కీర్తన. కీర్తన వెళ్ళిన 15 నిమిషములకే ఆదిత్య వచ్చాడు. హాల్లో కీర్తన లేకపోవటం చూసి ఏమిటిది, నిజమేనా? నా తింగర పిల్లం నా మాట విన్నదా అని అనుకుంటూ రూమ్లోనికి వచ్చాడు. ఆదిత్య వచ్చేసరికి కీర్తన అటు ఇటు కదలటం చూసి నటించింది చాలు కాని ఇక లేవే అన్నాడు. ఆదిత్య వాయిస్ విని కళ్ళు తెరిచి వచ్చేసారా మీరు అని హుషారుగా అడిగింది కీర్తన. కనపడటం లేదా వచ్చినట్టు అన్నాడు ఆదిత్య. కనిపిస్తున్నారుగా అని ఆదిత్యను తనివి తీరా చూసుకున్నది. చూసింది చాలు కాని టవల్ ఇవ్వు అనగానే కీర్తన హుషారుగా లేచి టవల్ ఇచ్చింది. ఆదిత్య ఇంకా తనని ఏమీ అనకపోవటం చూసి కీర్తన నాకు ఇప్పుడు భోజనం ఏవద్దు కానీ పాలు తీసుకొనిరా అని చెప్పాడు ఆదిత్య. కీర్తన సరే అని ఒక అడుగు వేయగానే నువ్వు తిన్నావనే అని అడిగాడు. ఎక్కడ తన కోసం తినకుండా వెయిట్ చేస్తుందో అని. తినేశానండి అమ్మమ్మతో కలిసి అని చెప్పింది కీర్తన. సరే అన్నాడు ఆదిత్య. కీర్తన పాలు తీసుకుని వచ్చి ఆదిత్యకు ఇచ్చి ఆదిత్యనే గమనిస్తూ ఉన్నది. మనసులో ఏనేమిటి ఇంత కామ్గా ఉన్నారు? నిజానికి నన్ను తిట్టాలి కదా, సర్ప్రైజ్ గురించి కూడా ఏమీ మాట్లాడటం లేదేమిటి అంటే ఇప్పుడు సర్ప్రైజ్ లేదా అని అనుకున్నది. ఆదిత్య మాత్రం పాలు తాగేసి పడుకున్నాడు. కీర్తన మాత్రం ఆదిత్య గురించి ఆలోచిస్తూ పడుకున్నది. మరుసటి రోజు ఉదయం కీర్తన లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేసి ఆదిత్యను లేపటానికి వచ్చి ఏవండి ఏవండి అని పిలిచింది. ఆదిత్య కళ్ళు తెరిచి ఏమిటి అన్నట్టుగా చూశాడు. కీర్తన వింతగా చూసి జిమ్కు వెళ్ళరా అని అడిగింది. లేదు వెళ్ళనివ్వాలా. అవును కాఫీ లేదా ఇవ్వాలా అని ఖాళీగా ఉన్న కీర్తన చేతులు చూస్తూ అడిగాడు ఆదిత్య. అంటే మీరు జిమ్కు వెళ్ళాలి కదా అని చెప్పింది కీర్తన. ఇవాళ జిమ్ లేదు అలాగే డ్యూటీ లేదు అన్నాడు ఆదిత్య. ఎందుకు అని అడిగింది కీర్తన. నా పిల్లం అడక్కడక్క ఒక కోరిక అడిగింది మొన్న, తన కోసం ఒకరోజు డ్యూటీకి సెలవు పెట్టమని. అందుకని ఇవాళ నో జిమ్ నో డ్యూటీ అని కీర్తన వైపు చూడకుండా చాలా నార్మల్ గా చెప్పాడు ఆదిత్య. ఆదిత్య చెప్పినది విని కీర్తన సంతోషంతో చాలా థ్యాంక్స్ అండి నా కోరిక నెరవేర్చినందుకు అని సంతోషంతో ఆగలేక బెడ్ మీద కూర్చుని ఉన్న ఆదిత్యాన్ని గట్టిగా పట్టుకుని మరీ చెప్పింది. ఏయ్ ఏమిటా ఇది, దూరం జరుగు అన్నాడు ఆదిత్య. నేను జరగను, నా మొగుడు నా ఇష్టం అని అంటూ ఇంకా పట్టు బిగించింది కీర్తన. కర్మరా బాబు, ఈ తింగరదానికి ఏది వచ్చినా ఆగదు. సంతోషంతో ఇదిగో ఇలా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అని ఒక చెయ్యి కీర్తన భుజం చుట్టూ వేస్తూ అన్నాడు ఆదిత్య. అంతే కదా మరి అని అంటూ ఇంతలో ఏదో గుర్తుకు రావటంతో అవును మీరు నాకు ఇస్తాను అన్న సర్ప్రైజ్ ఇదేనా అని ఆదిత్య నుండి దూరం జరుగుతూ అడిగింది కీర్తన. అవునే అని చెప్పాడు ఆదిత్య. కానీ రాత్రి మీ మౌనం నాలో భయాన్ని పుట్టించింది. నన్ను ఏమీ అనటం లేదేమిటి, మళ్ళీ సర్ప్రైజ్ గురించి మాట్లాడలేదేమిటి అని అన్నది కీర్తన. రాత్రి ఒక్కొక్క క్షణం నీలో భయాన్ని పెంచిందా అయితే అన్నాడు ఆదిత్య. కాదా మరి, మీ మాట విననందుకు ఎక్కడ తిడతారో అని అనుకున్నాను, కానీ మీరు అస్సలు ఏమీ మాట్లాడలేదు అని చెప్పింది కీర్తన. తిట్టాలి అనుకుంటే మొదటి రోజే తిట్టేవాడిని, కానీ ఇప్పటి వరకు నీకు నన్ను చూడకపోతే డే గడవదు, గడిచిన ఇన్కంప్లీట్ అనే ఫీలింగ్ వస్తుంది. అందుకని ఎంత ఆలస్యం అయినా నా కోసం ఎదురు చూస్తావు. పైగా నిన్న నా మాట కోసం
పడుకోవాలి అని ట్రై కూడా చేశావుగా, కానీ పాపం నిద్ర పట్టలేదు నీకు అన్నాడు ఆదిత్య. అవునండి, మీరు ఎప్పుడు వస్తారు, మిమ్మల్ని ఎప్పుడు చూడాలి అనే ఆలోచనల్లో ఉండేసరికి నిద్ర పట్టలేదు అని చెప్పింది కీర్తన. నాకు తెలుసు కానీ ఇవాళ నా సమయం మొత్తం నీకే. అడిగావు కదా, అందుకే ఇస్తున్నా. ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు ఆదిత్య. ఫస్ట్ మీకు కాఫీ తెస్తాను, తర్వాత మీరు ఫ్రెష్ అయితే టెంపుల్కి వెళదాం అని చెప్పింది కీర్తన. ఏమిటి టెంపుల్కా? అందుకేనా అడిగింది అన్నాడు ఆదిత్య. అవును అని చెప్పింది కీర్తన. సరేలే, ఏం చేస్తాం, మాట ఇచ్చాను, తప్పదు కదా అన్నాడు ఆదిత్య. ఫ్రెష్ అయి వచ్చిన ఆదిత్య రెడీ అవుతూ ఉన్న కీర్తనను చూసి, ఏమిటే ఇంతలా రెడీ అయ్యావు, ఏమిటి సంగతి అని అడిగాడు. పెళ్లి అయ్యాక ఫస్ట్ టైం గుడికి వెళ్తున్నాం కదా ఇద్దరం అని చెప్పింది కీర్తన. అబ్బో, అందుకే అంత మంచి చీర కట్టావు అంతేనా అన్నాడు ఆదిత్య. అన్నది కీర్తన. ఆదిత్య కీర్తనను గమనించాడు. వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉన్న పట్టు చీర, 1 స్టెప్ పెట్టుకుని మెడలో కేవలం నల్లపూసల గొలుసు, చెవులకు జుంకాలు, పాపిట్లో సింధూరంతో కీర్తన చాలా అంటే చాలా అందంగా ఉన్నది. ఆదిత్య కీర్తనను అలానే రెప్పవేయకుండా చూస్తూ ఉన్నాడు. కీర్తన మిర్రర్ లో నుండి అది గమనించి, ఏమిటండి డ్రెస్ వేసుకోకుండా అలానే ఉన్నారు అని ఆదిత్య వైపునకు తిరిగి అడిగింది. నీ సింగారించుకోవటం అయితే నాకు డ్రెస్ తీసిస్తావేమో అని అలానే చూస్తూ ఉన్నా అనగానే కీర్తన బెడ్ వైపు చూసింది. అక్కడ డ్రెస్ లాంటిది ఏమీ లేకపోవటంతో, అయ్యో నేను డ్రెస్ తీయలేదా అన్నది. నిజం చెప్పవే, నన్ను వదిలేసి నువ్వు ఒక్కదానివే ఎంజాయ్ చేద్దాం అనుకున్నట్టున్నావు కదనే, అందుకనే తేలేదు కదా అన్నాడు ఆదిత్య. నా ఎంజాయ్మెంటే మీరు అయినప్పుడు మిమ్మల్ని ఎందుకు వదిలేస్తాను చెప్పండి అని ఆదిత్యకు డ్రెస్ తీస్తూ చెప్పింది కీర్తన. మాటల్లో కాదే, చేతల్లో ఉండాలి అన్నాడు ఆదిత్య. ఇంటికి వచ్చాక గొడవ పడదాం కానీ వెళ్ళి రెడీ అవ్వండి అని ఆదిత్య చేతిలో డ్రెస్ పెడుతూ చెప్పింది కీర్తన. ఆదిత్య డ్రెస్ వైపు చూసి, ఏమిటి ఇద్దరం మ్యాచింగ్ అవ్వాలి అని నాకు పిస్తా కలర్ షర్ట్ తీసావా అని అడిగాడు. అవును, అలాగే ఆ షర్ట్ మీకు చాలా బాగుంటుంది కూడా అని చెప్పింది కీర్తన. నేను ఎప్పుడూ వేసుకోలేదు కదా నీ ముందట ఈ డ్రెస్సు అన్నాడు ఆదిత్య. అబ్బా, నా మొగుడు ఈ డ్రెస్ లో ఎలా ఉంటాడో ఊహించుకున్నాను కానీ మీరు రెడీ అవ్వండి అని అనగానే ఆదిత్య ఇక ఏమీ మాట్లాడకుండా డ్రెస్సింగ్ రూమ్ లోనికి వెళ్ళాడు. కీర్తన జడ వేసుకునే పనిలో పడింది. డ్రెస్అప్ అయి వచ్చిన ఆదిత్య, మిర్రర్ ఉన్నది నీకోసం మాత్రమే కాదు, నా కోసం కూడా, జరుగు, నేను రెడీ అవ్వాలి అని కీర్తనని నెడుతూ అన్నాడు. నైట్ ఇద్దరి మధ్యన గిల్లి కజ్జాలు లేవు, అలాగే ఉదయం కూడా. అందుకనే ఆదిత్య కావాలి అని అలా చేస్తున్నాడు అని అర్థమయ్యి కీర్తన కామ్ గా పక్కకు వచ్చి రెడీ అయింది. పాపం ఆదిత్య మొబైల్ వ్యాలెట్ పాకెట్ లో పెట్టుకుంటూ, అయిందా, ఇంకా టైం పడుతుందా, నాకు ఆకలిస్తుంది, తొందరగా కానివ్వు కీర్తన అన్నాడు ఆదిత్య. తిని టెంపుల్ కు వెళ్ళకూడదండి, అంతలా అయితే మనం బయట ఏమైనా తిందాం అని చెప్పింది కీర్తన. లీవ్ పేరుతో నాకు తిండి లేకుండా చేసావు కదనే రాక్షసి. సరే, ఏం చేస్తాం, ఇప్పుడు అంతా భార్యలదే రాజ్యం అయింది, భర్తలది మాత్రం భార్యలు చెప్పింది వినటం మాత్రమే వాళ్ళ పని అన్నాడు ఆదిత్య. ఇంటికి వచ్చాక గొడవ పడదాము అని చెప్పాను కదా, మళ్ళీ ఈ వెటకారపు మాటలేమిటండి అని ఆదిత్య చేయి పట్టుకుని బయటకు నడుస్తూ అన్నది కీర్తన. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.